మీ ఆఫీసర్ మేడం మీరు వెళ్ళి మీరే పద్నాలుగు రోజులు ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. అంటే సంవత్సరంలో 12 రోజులు ఆఫ్లైన్, 28 రోజులు ఆన్లైన్, అలా 3 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది మొదటి సంవత్సరానికి సంబంధించి మొదటి సైకిల్ అన్నమాట. యాక్చువల్గా ఇది సంవత్సరం క్రితమే స్టార్ట్ కావాలంటే మేము ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి సంవత్సరం 4 మాసాలు అయింది. దీని మీద వేరు కారణాల వల్ల ఈ ట్రైనింగ్ వాయిదా పడుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. సంవత్సరంలోనే మనకి మరొక సైకిల్ కూడా ఇంకొక 6 రోజులు ఇక్కడ ఉండేటటువంటి అవకాశం ఉంది. మీకు 6 రోజులు ఇచ్చినప్పుడల్లా కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 6 రోజులు రెసిడెన్షియల్ మోడ్ ఎందుకు వెళ్తున్నారో ఏంటి ఆడ సాటిస్ఫై అయితేనే బయటికి పంపించేవారు అన్నమాట. అంత స్ట్రిక్ట్గా జరిగేది. కానీ మీకు ఇక్కడ నాన్ రెసిడెన్షియల్ మోడ్లో 6 రోజులు జరుగుతుంది కాబట్టి ఇది చక్కటి కార్యక్రమం. ఇది మేము ఉపన్యాసం లాగా మేము చెప్పేది మీరు వినేది అంటే బోర్ పడతా ఉంటుంది. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు అంటే అట్లాంటి ప్రోగ్రామ్ ఏం కాదు. ఇదంతా యాక్టివిటీ బేస్డ్. పైగా ఇంకొకటి ఏంటంటే అన్ని మీ అంగన్వాడీ సెంటర్స్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అయితే మీరు ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నారో ఆ కార్యక్రమాల మీద ఒక రివ్యూ లాంటిది. కాబట్టి ఏంటంటే మీరు చక్కగా అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మనం 6 రోజుల పాటు మన స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నామంటే దీనివల్ల మనం ఏదో ఒక బెనిఫిట్ పొందకపోతే ఎంఈఓ మేడం గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, అలాగే నందన్ గారికి, ఎంఈఓ టు నందన్ గారికి, అలాగే ఐసీడీఎస్ సూపర్వైజర్ నలుగురికి కూడా నమస్కారాలండి. అలాగే మా డిఆర్పీ అందరికీ నమస్కారం తెలియపరుస్తున్నాను అండి. డిఆర్పీ అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తున్నాను. అలాగే మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం 2వ సారి నాకు కలిగింది. మన విజయోత్సవాలు జరుపుకున్నారు, మా స్కూల్కి వచ్చారు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం నాకు కలిగిందండి. అందరికీ నమస్కారాలు. నాటి జ్ఞానజ్యోతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, అలాగే మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ 2 గారికి, హెచ్ఎం గారికి, వచ్చినటువంటి ఐసిడిఎస్ సిబ్బందికి, అంగన్వాడీ టీచర్లకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మనకి రాదండి భూగండ్ సెక్టారు మాతవారిపేట మండలం చేస్తున్నాడు. శ్రీ లక్ష్మణి 4 సెక్టారు. లేదు 7 కొండలండి ఎల్ఎస్సి కాలనీ మానేకండి కోడ్ నెంబర్ 53 4 సెక్టార్. इंग्लिश सेक्टर कटा दें सैलरी नंबर చెప్పండి.
చేయాలంటే వాళ్ళు నర్సరీ అంటే చెప్పండి మనం నిలబడ ఓకేనా. గ్రూప్స్ సెలెక్ట్ అయ్యే పరిచయం అయిపోయింది. సాల్ట్ అంటే ఏమిటో చెప్పాం, కొన్ని అబ్రివేషన్లు ఇచ్చాం. మళ్ళీ వీటి మీద సాయంత్రం వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కొద్దిగా చిన్న ప్రశ్నలు వేస్తాం, అవి చెప్పండి. అలా రోజు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఒకసారి ఎలా చూడండి, జ్యోతి గారు